వర్కర్స్ ఆర్ రియల్లీ ఎడ్యుకేటెడ్ చాలామంది. ఒకటి ఏంటంటే మనం వాళ్ళని ముందు ప్రొజెక్ట్ చేయలేదు. సుమన్ ఉన్నాడు, షెల్కాల్ బాయ్ ఎంఏ అట్లా అట్వాళ్ళని సిఆర్ఈ ఉన్నాడు, యాదవ్ ఉన్నాడు, శ్రీనివాస్ యాదవ్ ఈజ్ ఎ బిగ్ కమ్యూనిటీ ఇన్ దిస్ సిటీ. ఇట్లాంటి వాళ్ళని ఎదురుగా పెట్టి మనం పార్టీని నడిపిస్తే బాగుంటుండేనేమో అని బాగా. ఐ హ్యావ్ నో రైట్ టు టాక్ నౌ. ఇది అప్పటికి నేను చెప్పినా వినలేదు. బట్ ఐ ఫీల్ బికాజ్ ఐఎమ్ షేరింగ్ మై వ్యూస్ విత్ జర్నలిస్ట్ ఫ్రెండ్స్, ఐఎమ్ షేరింగ్ దేర్ ఆర్ ఫ్యూ ఫెయిలింగ్స్. నేను బ్లెండర్స్ అన్న తప్పులు చేస్తున్నాను నేను. ప్లీజ్ డోంట్ థింక్ దట్ ఐఎమ్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ బీఆర్ఎస్. కొన్ని ఫెయిలింగ్స్ పైన కరెక్ట్ చేసుకోలేకుండా ఇప్పుడు ఇది చెప్పినాం. ఇప్పుడు ఇన్ని ఏళ్ళ తర్వాత 13 ఏళ్ళ తర్వాత ఆఫ్టర్ మై తీర్థయాత్ర ఆఫ్ 13 years, డోంట్ యూ థింక్ ఐ గో బ్యాక్ హోమ్? ఇంటికి పోవాలా లేదా? అట్లా నేను సావడానికి దగ్గరికి వస్తున్నాను కదా. 85 ఏళ్ళు అంటే ఎన్ని ఏళ్ళు పెడుతున్నాను? ఏడాది పెడుతాను, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు పెడుతున్నాము. నేను ఏది మీకు మాట్లాడినా నేను చాలా సిన్సియర్గా మాట్లాడుతున్నా. నాకేమి రేపు నేను కేసీఆర్కి వచ్చి మాట్లాడే అవసరం లేకుండా, కానీ ఒక మర్యాద, ఒక పాలిటిక్స్లో ఉంది. కాబట్టి టైం వచ్చింది. ఐ షుడ్ హోమ్ కమింగ్ చేయాలా, ఇంటికి వాపస్ పోవాలా అని వచ్చింది. గర్ వాపసి అంటారు. సో ఐ హ్యావ్ డిసైడెడ్ టు గో బ్యాక్, గర్ వాపసి చేయాలని మాత్రం నిర్ణయం చేసుకున్నాను. నిన్న కేసీఆర్ గారితో కలవడం జరిగింది కదా. కలిసినప్పుడు ఆయన న్యాచురల్లీ కొంచెం బాధ ఉంది, కానీ హీ హెస్ రెస్పెక్టెడ్ మీ వెరీ మచ్. హీ హెస్ డిస్కస్ విత్ మీ. కొన్నిసార్లు ఆగితే బాగుండేనేమో అని ఆయన వ్యూ ఉన్నది. అందు గురించే నేను నిన్న అనౌన్స్ చేయలేదు. ఐ హ్యావ్ టోల్డ్ సీఎం టుడే, ఐ మెట్ హిమ్ బికాజ్ ఐ ర్యాంగ్ హిమ్ అప్. ఈ సెట్ దీపా గురించి ఫోన్ చేస్తా. ఆమె అక్కడనే ఉండే, ఆమెకు చెప్పడానికి పోయినా, ఆమె కొంచెం టైం తీసుకుందామా మనం, ఏదన్నా అట్లా పోవడం వచ్చిందో దాంట్లో ఏమి వస్తుంది అన్నాను. విల్ వర్క్ ఇట్ అవుట్.